ఐ న్యూస్ స్పెషల్ ప్రోగ్రామ్ నేను శివాని. అమాయకులను మాయ మాటలతో మోసం చేసింది ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ. దాదాపు 4000 మంది నుంచి 516 కోట్ల రూపాయలను వసూలు చేసి బిచానా ఎత్తేసింది. ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసిన సంస్థ అధిక వడ్డీలు ఆశ చూపి పెద్ద మొత్తాన డిపాజిట్లు సేకరించింది. మోసపోయిన వారిలో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ అయిన ఉద్యోగులే ఉన్నట్లుగా తెలుస్తుంది. మోసపోయిన బాధితుల ఫిర్యాదు మేరకు 2023లో డిఎఫ్ఐ డైరెక్టర్ డాక్టర్ పి కమలాకర్ శర్మ ఇతరులపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా దాదాపు 30 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. మోసపూరిత నిధులతో కొనుగోలు చేసిన దాదాపు 450 ఎకరాల భూమి, అలాగే హైదరాబాద్ నడిబొడ్డున 3000 చదరపు గజాల వాణిజ్య సంస్థతో సహా ఆస్తులను పోలీసులు గుర్తించి వాటిని అటాచ్ చేశారు. కేసును విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే తెలంగాణ హైకోర్టు అటాచ్ చేసిన ఆస్తులను వేలం వేయడానికి అనుమతి కూడా ఇచ్చింది. తద్వారా బాధితులకు త్వరగా పరిహారం అందించే అవకాశం ఏర్పడిందంటున్నారు బాధితులు. ఈ వేలం ప్రక్రియను పర్యవేక్షించడానికి కోర్టు ఒక కమిటీని కూడా నియమించింది. సంస్థ వ్యవస్థాపకుడు కమలాకర్ శర్మను కూడా పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు తీర్పుపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిసిఎస్ పోలీసులు పారదర్శకంగా హుందాగా వ్యవహరించారని అన్నారు. మరిన్ని విశేషాలకు మనతో పాటు మాట్లాడడానికి గిరిప్రసాద్ శర్మ కన్వీనర్, అలాగే మామిళ్లపల్లి విజయ్ కుమార్ కో కన్వీనర్ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ధన్వంతరి ట్రస్ట్ అంటున్నారు, మోసం అంటున్నారు, సిసిఎస్ పోలీస్ అంటున్నారు, అరెస్ట్ అంటున్నారు, హైకోర్టు అంటున్నారు, వాదనలు అంటున్నారు. అసలు ఓవరాల్ గా ఏం జరిగింది? ఈ విషయానికి వస్తే వాస్తవానికి ముందుగా ఐ న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ప్రజలకు మేము ఇస్తున్న సమాచారం ఏమిటంటే, నాట్ ఓన్లీ ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అది, ఇంకా చాలా సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో రకరకాలుగా మోసాలు చేస్తున్నాయి అనేది యథార్థం. అండ్ ప్రతిరోజు మనము ఏదో ఒక వార్తాపత్రికలోనో న్యూస్లోనో మోసాల గురించి చూస్తుంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఒక కమ్యూనిటీని బేస్ చేసుకున్నాడు అనమాట. ఎవరు? ఈ పందంగి కమలాకర్ శర్మ అని. ఇతని పేరే ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి అంటే, వాస్తవానికి ఈ యొక్క ఫ్రాడ్ అనేది మొట్టమొదలు స్టార్ట్ చేసినప్పుడు లేదు. ఇది ఎస్టాబ్లిష్ ఎలా అయింది అంటే 2004-06లో ఒక డాక్టర్స్ చేత ఎస్టాబ్లిష్ కాబడిన ఒక ట్రస్ట్ అన్నమాట. అది కూడా ఏంటి అంటే, బ్రాహ్మణ కమ్యూనిటీలో విద్యార్థులకు కానీ వాళ్ళకి సహాయాలు సంక్షేమం కోసం 1,00,000 రూపాయలు విరాళం వేసుకొని సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడ్డది ఈ ట్రస్ట్. అయితే ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు ఈ కమలాకర్ శర్మ అనే అతను, ఎవరైతే డాక్టర్ పంతంగి కమలాకర్ శర్మ అని చాలామంది అంటారు, నిజానికి అతను ఇన్నోసెంట్గా స్టార్టింగ్లో మొదలుపెట్టాడు. కానీ ఇక్కడ ఏదైతే అతని డబ్బులు ఇన్కమ్ రావడం మొదలైందో, అతని మెదడులో అంతా క్రిమినల్ యాక్టివిటీస్, ఇలా డబ్బుల సంపాదన మీద ఎక్కువగా ఫోకస్ చేశాడు అనమాట. సో అక్కడ ఏం జరిగింది అంటే, ట్రస్ట్ అనేది ఒక డాక్టర్ల చేత స్టార్ట్ అయిన ట్రస్ట్, ఆ తర్వాత ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ డిఎఫ్ఐ 3 letters అండ్ ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లోగో. ఈ లోగో వెనకాల అసలు రహస్యం ఏంటి అంటే, బ్రాహ్మణ సమాజంలో చాలా ఉన్నతమైన వ్యక్తులు, స్వర్గీయ పివిఆర్కే ప్రసాద్ గారు కానీ, అట్లనే రొద్దం ప్రభాకర్ రావు గారు కానీ, అప్పుడు డీజీపీ, ఇప్పుడు ఎక్స్ డీజీపీ, అట్లాంటి గొప్ప గొప్ప మేధావులందరూ కలిసి బ్రాహ్మణ సమాజాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ట్రస్ట్ను పెట్టారనమాట. సో ఆ ట్రస్ట్ ఏమైంది అంటే, మన కమ్యూనిటీకి అంటూ ఒకటి మంచి, అంటే దేశము విదేశాల్లో కూడా ఉన్న బ్రాహ్మణులందరినీ ఆకట్టుకునేలాగా ఈ ట్రస్ట్ యొక్క యాక్టివిటీసు, దాని యొక్క ఆబ్జెక్టివ్స్, వాట్ ఎవర్ది ఏదైతే వాళ్ళు ప్రజెంట్ చేశారో అవన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉన్నట్టుగా చేశారనమాట. దానివల్ల ఏమైందంటే, పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వినంగానే మా దానిలో కూడా అందరూ నమ్మారు. బ్రాహ్మణ కమ్యూనిటీలో పెద్ద పెద్ద వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వ్యాపారస్తులు అందరు నమ్మారు వాళ్ళని. ఆ నమ్మినప్పుడు ఏమైంది అంటే, వాళ్ళు ఒకటే చెప్తున్నారు అనమాట, ఎప్పుడైతే వ్యాపార కోణం అంటే ట్రస్ట్ నుంచి
కన్వర్ట్ ఎప్పుడైతే చిన్నగా ఇప్పుడు డిఎఫ్ఐ నిర్మాణ్, డిఎఫ్ఐ ఇన్ఫ్రా ఇట్లా అనమాట ట్యాగ్ లైన్స్. ఈ ట్యాగ్ లైన్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే అది ఒక కంపెనీ లాగా క్రియేట్ చేశాడు ఈ కమలాకర్ శర్మ. ఇప్పుడు ఏదో మేము అలిగేషన్ చేస్తున్నాము అనేది కాదండి, జనరల్గా మీడియాలో ఎవరైనా ఏదైనా చెప్పంగానే ఈయనకు పడదేమో, దీని గురించి చేస్తున్నాడేమో అనుకుంటారు. కానీ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ సిన్స్ 1.5 years సిసిఎస్ పోలీసులు చాలా క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి వాళ్ళు ఒక నివేదిక నివర్పించారు. అదేమిటి అంటే నిజంగానే ఈ కంపెనీలన్నీ ఫ్లోట్ అయ్యాయి, దీనిల ద్వారా కలెక్షన్ చేయబడ్డాయి, డిపాజిటర్లందరూ డిపాజిట్ చేశారు. సో ఆ డిపాజిట్లకు వడ్డీలు ఇస్తామన్నారు, ఒకవేళ వడ్డీలు ఇవ్వలేకపోతే కాంపెన్సేషన్ ఇస్తామన్నారు. ఇట్లాంటి మాటలు ప్రూవ్ చేశారు. ఎస్, అవునండి. అప్పుడు వాళ్ళు ఏంటంటే అసలు విషయం ఏంటంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఇస్తాము, కాంపెన్సేషన్ ఇస్తాము అని ఒక పెద్ద సంస్థలాగా ఉన్న ఈ కమలాకర్ మోసగాడు అని అప్పుడు తెలియదు ఎవరికి, చాలా ఇన్నోసెంట్గా నేను డాక్టర్ని అని చెప్పుకుంటాడు. ఈ రోజు కూడా ఆయన అదే చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఈ రోజు కూడా ఆయన ధీమా ఆయనదే. అది అయితే అక్కడ ఏం జరిగింది అంటే ఈ పెద్దవాళ్ళ ఫేస్లని చూసి అమాయకులైన వాళ్ళంతా ఏదో అప్పుడు బ్యాంకుల్లో వడ్డీ తక్కువ వస్తుంది కదా, సో బ్యాంకులో పెట్టే బదులు మన కమ్యూనిటీ బ్రాహ్మిన్ కమ్యూనిటీ అది కూడా డెవలప్ అవుతుంది, మాకు ఇంత ఇన్కమ్ వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళు ప్రకటన ఇచ్చిన దానిపైన మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఈయన కమలాకర్ శర్మ అంటుంది ఏంటంటే ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చి పెట్టారని. ఎవ్వరు పెట్టలేదండి, వాళ్ళ ప్రకటనల వల్లనే పెట్టారు. సో విజయ్ కుమార్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఆయన మోసం చేశారనేది విత్ ప్రూఫ్స్ ఎవిడెన్స్ అయితే క్లియర్ అయింది, కానీ జనాలని ఏం చెప్పి ఆయన మోసం చేశారు అంటే ఆకర్షించాలంటే ఏదో ఒక చెప్పాలి కాబట్టి ఏం చెప్పి ఉంటే జనాలు ఇలా మోసపోయి ఉంటారు? మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ లో జనాలు ముఖ్యంగా ఆకర్షితులై ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి గల కారణం ఏమిటి అంటే బ్రాహ్మణ కమ్యూనిటీలో ఉన్నత స్థాయిలో ఉండి ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారుల్ని కూడా ఇందులో మొదట్లో వారందరూ కూడా ఇందులో ఇన్వెస్టర్స్, వారి ఆధ్వర్యంలోనే ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే సంఘంలో పెద్ద పేరున్న డాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళందరి పేర్లు కూడా పెట్టుకొని ఈ సంస్థని మొదట ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే సార్ చెప్పినట్టు వేరే కంపెనీలో ఐడెంటిటీ క్రియేట్ చేయడం ఎప్పుడైతే జరిగిందో ఈ ఆఫీసర్ల అందరు కూడా కొంతమంది వాళ్ళంతటా వాళ్లే ఈ సంస్థ నుంచి విడిపోయారు, కొంతమందిని ఇతను ప్లాన్డ్గా మెల్లమెల్లగా తీసేయడం జరిగింది. పూర్తిగా ఆ మొదట ఏర్పడిన ఆ మంచి పేరు అదైతే ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా హైజాక్ చేసి దీన్ని ఒక ప్రైవేటు సంస్థ, ఒక ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద దీన్ని ఏర్పరిచి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశాడు. అలా మొదలైంది. ఇంకోటి దీనికి గల ఇంకొక ప్రధాన కారణం ఏమిటంటే ఒకటి జనాలు ఈ పై అధికారులు, పెద్ద అధికారులు, ఫైనాన్స్ రంగంలో పెద్ద అధికారులని, న్యాయవాదుల్ని చూసి వాళ్ళకంటే మనకు ఎక్కువ తెలుసా, మనం వాళ్ళ బాటలో వెళ్తే మనం కూడా మంచి దారిలో వెళ్ళి మంచి భవిష్యత్తు ఉంటుంది మన పిల్లలకి అని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందులో మెజారిటీ ఇన్వెస్టర్స్ వచ్చేసి వాళ్ళ రిటైర్మెంట్ ఫండ్స్ పెట్టారు. వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళకి సాయంగా ఉంటుంది, చేదోడుగా ఉంటుంది అని వాళ్ళ మందులకి కానీ వాళ్ళ ఆర్థిక దీనికి తోడ్పాటు అవుతుంది అని పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేసి వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ చదువులకు కానీ పనికొస్తాయి అనేసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. రెండు వర్గాలకి కూడా పూర్తిగా అన్యాయం చేసి ఈరోజు కొన్ని వందల మంది బెడ్ రిడన్ అయి ఉన్నారు. కొంత వందల మంది ఆ అమ్మాయిల పెళ్లిళ్ళు ఆగిపోయినాయి, వాళ్ళు పై చదువులో చేసుకోలేని పరిస్థితి వచ్చింది. కానీ ఈ తరుణంలో కూడా ఈ కేసు ఇంత త్వరితగతిన ఈ స్థాయికి రావడానికి, ఒక జడ్జిమెంట్ రావడానికి కారణం ఎంతో మంది తోడ్పాటు. అందులో మా గ్రూపు నాయకులు శ్రీ గిరిప్రసాద్ శర్మ గారు, వారికి చేదోడు వాదోడుగా నేను, అలాగే మన సిసిఎస్ ఏసీపీ ఆదినారాయణ గారు, డీసీపీ శ్వేతారెడ్డి గారు వెంట తగిన జియోలు సంపాదించడం, దానికి తగ్గట్టు ల్యాండ్ సీజ్ చేసి వాటిని కోర్టులో ప్రవేశపెట్టడం,
ఇవన్నీ చాలా త్వరితగతిన అయినట్టే. మీరు అన్నట్టుగా సిసిఎస్ పోలీస్ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉందన్నట్టుగా మీరు చెప్తున్నారు. అయితే వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉండింది, వాళ్ళు మిమ్మల్ని మీకు ఎలా హెల్ప్ చేయడం జరిగింది? ఓవరాల్ ఈ 1.5 year పీరియడ్ అంటున్నారు మీరు కష్టపడ్డారు, మీతో పాటు వాళ్ళు ట్రావెల్ చేశారు కాబట్టి వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉండింది? సిసిఎస్ పోలీసులు వాళ్ళ అధికారం ప్రకారం ప్లస్ వాళ్ళకి కోర్టు నుంచి వచ్చిన నిర్దేశాల ప్రకారం ఒక అందరూ ఇన్వెస్టర్లు ఒక జాబితాని వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ అలాంటి జాబితాలో కూడా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేము విడిగా ఒక పెద్ద డేటాబేస్ కలెక్ట్ చేసాం. మా దగ్గర సొంత డేటాబేస్ ఉంది. దానికి అప్ టు డేట్ అసలు వాళ్ళకి అసలు ఎంత రావాలి, వడ్డీ ఎంత రావాలి అన్ని క్యాల్కులేట్ చేసి మేము పెట్టాము. ఇలా వాళ్ళు మాకు, మేము వాళ్ళకి డేటా షేర్ చేసుకోవడము, కొలెక్ట్ చేసుకోవడము, అది ఎప్పటికప్పుడు సరిగ్గా ఉందా లేదా సరి చూసుకోవడము, వాళ్ళ దగ్గర లేని ఏమన్నా ఎవిడెన్సెస్ ఇట్లాంటి పత్రాలు ఏమన్నా ఉంటే అవి కలెక్ట్ చేసి ఇవ్వడము, అలా వాళ్ళకి మేము సహాయం చేసాము. వాళ్ళు మాకు నిర్దేశాలు ఇస్తూ ఉన్నారు. అలా కలిసి పనిచేయడం వల్ల ఈ రోజు ఈ స్థాయికి వచ్చామని అనుకుంటున్నాం. సో గిరిప్రసాద్ గారు, మొత్తం ఎపిసోడ్ చూస్తే ఇందులో మేము మోసపోయామన్న విషయం వాళ్ళకి ఎలా తెలిసింది, ఎప్పుడు తెలిసింది? అండ్ అదే విధంగా ఈ సుశీల నరసింహమూర్తి గారు ఎవరు అంటే, ఈయన ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈయన ఎవరు అంటే, ఈయన అసోసియేట్ కి సంబంధించిన వారా లేకపోతే ఏంటి, ఈయన పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఇది ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఇది చాలా ఈ డ్రామాటికల్ గా నడుస్తుంది అనమాట. ఇది చాలా ఏండ్ల నుంచినే అతను మోసం చేస్తూ ఉన్నాడు కమలాకర్ శర్మ. వాస్తవానికి ఇన్వెస్టర్లు ఏంటంటే అక్కడ చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఓన్లీ ధన్వంతరికి సంబంధించింది కాకుండా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఎప్పుడు కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోతే డోంట్ బై, డోంట్ ఇన్వెస్ట్. ఇది మా యొక్క విజ్ఞప్తి ప్రజలకి. అట్లనే సిసిఎస్ పోలీసులు చెప్పిన దాని ప్రకారం కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టేప్పుడు బియాండ్ లిమిట్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు అని. మన లిమిట్స్ 10 లక్షలు 20 లక్షలు ఉంటుంది. కానీ ఇక్కడ ధన్వంతరి ఫౌండేషన్కి వచ్చేప్పటికి ఏమైంది అంటే, వీళ్ళు ఫస్ట్ ఈ రకంగా వెళ్తారనమాట. ఏంటి, మాది ధన్వంతరి వాణి అని ఒక మ్యాగజైన్ ప్రింట్ చేసి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి మాది వెంచర్లు ఉన్నాయి, కార్నర్ ప్లాట్ తీసుకోండి అని ఇమాజిన్ చాలా చేస్తారనమాట. అయితే ఫస్ట్ ఇంట్లో పెద్ద పెడతాడు, అంటే పెద్దవాళ్ళు పెడతారు. ఆ పెట్టిన తర్వాత పిల్లల్ని ఇంట్రెస్ట్ బాగానే ఇస్తున్నారు కదా, మీరు కూడా తీసుకోండి అని. యాక్చువల్గా నథింగ్ బట్ అధిక వడ్డీలు అని అరెస్ట్ చేసిన సందర్భంలో వీళ్ళు 14%, 16%, ఒక దశలో 25% కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు నేషనలైజ్డ్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు 2 సెక్టార్లు తీసుకుంటే వాళ్ళు మనం ఇన్వెస్ట్ చేస్తే కేవలం 6 to 8% మ్యాక్సిమం సీనియర్ సిటిజన్స్ అంటే. మరి ఇక్కడ మీరు ఎందుకు అట్రాక్ట్ అయ్యారు అంటే, అట్ ది టైమ్ ఆఫ్ 2012, 13, 14 ఆ ప్రాంతంలో ఎక్కువగా ట్యాక్స్లు కలెక్ట్ చేయడము, తర్వాత బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రావడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సరే కమ్యూనిటీని నమ్మి ఇది అన్నారనమాట. ఇందాక మీరేమడిగారు ఆ ప్రశ్న ఇంకోసారి అడగండి. అదే సుశీల నరసింహమూర్తి గారు ఎవరు, ఎలా అసోసియేట్ అయి ఉన్నారు? ఏం జరిగింది అంటే, సుశీల నరసింహమూర్తి గారు వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్. అయితే వాళ్ళు ఒక 24 మంది కలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిసిఎస్ పోలీసుల దగ్గర ఫిర్యాదు చేశారు. అయితే నిజానికి అంతకంటే ముందు కూడా ఫిర్యాదు చేసిన వాళ్ళు ఉన్నారు, కోర్టులో కేసులు వేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఆయన దగ్గరికి ఎందుకు వచ్చిన గొడవ, మనం బ్రాహ్మణ్ కమ్యూనిటీ కదా, పరువు పోతుంది కదా కమలాకర్ శర్మ అని చెప్పి కాళ్ళు చేతులు పట్టుకున్నారు, బతిమలాడారు, ఏడ్చారు. మా ఆయన ప్రాణం పోతుందని కూడా మహిళలు పోయి విజ్ఞప్తి చేశారు. అయినా కూడా ఈయన వినలేదు. ఇస్తాము రాఘవేంద్ర స్వామి బొమ్మలు ఇవ్వడము, భగవద్గీత చెప్పడము, ఈయన పెద్దగా వాళ్ళని అందరినీ ఒక డ్రామాలో పడేశాడు. డైలమా అసలు ఎట్లా చేస్తాడంటే, అసలు పోయి డబ్బులు అడిగితే వీళ్ళు డబ్బులు అడిగింది పక్కకు పెట్టి ఫస్ట్ భగవద్గీత చెప్పడము, లేకుంటే ఒక స్వామీజీ గురించి చెప్పడం, మొత్తం డైవర్ట్ చేయడం. ఇట్లా చేయడం వల్ల ఏమైందంటే వీళ్ళు కంప్లైంట్ చేయడానికి వెనక అవుతూ ఉన్నారు. ఎందుకంటే బ్రాహ్మణుడు ఒక పెద్దగా ఏదో చేస్తున్నాడు, మా కోసం, మా ఉద్ధరణ కోసం ఉన్నాడు అన్నట్టు ఫీలింగ్లో ఉన్నారు. అయితే ఎప్పుడైతే చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే 2004 to 2006 ఆ మధ్యలో ప్రారంభమైన ఈ యొక్క ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అనేది 2004 to 2014 ఒకలా ఉంది, 2014 to 2024 ఒకలా ఉందండి.
4 to 14లో ఏం జరిగింది అంటే స్టార్టింగ్లో ఇందాక చెప్పాను కదా, ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ వేసుకొని విరాళం వేసుకొని స్టార్ట్ చేశారు ట్రస్ట్ అని. వాళ్ళకి 1.2 acres అనేది అలాట్ చేశారు, అంటే వాళ్ళకి ఇవ్వాలా సగం భూమి అని. అట్లా స్టార్ట్ అయింది. మిగులు భూమిని ఏం చేయాలి అన్నప్పుడు కొంతమందికి మన వాళ్ళకి అమ్ముదాము అని ఎకరాలు అమ్మారనమాట. అయితే ఈ కమలాకర్ శర్మకి ఎకరాలు అమ్మేస్తే ఏం లాభం లేదని చెప్పి దాన్ని ప్లాట్గా డివైడ్ చేసి స్టార్టింగ్లోనే హైకోర్టులో వీళ్ళు చెప్పిన మెయిన్ ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే ఈ డిపాజిటర్స్ యాక్ట్ రాదు, 2008లోనే ప్రారంభమైంది. అప్పుడు ఎవరూ లేరు, ఎవరు ఫిర్యాదుదారు లేదు, మా వాళ్ళు చాలా మంచోళ్ళు అనుకుంటూ చాలా కట్టుకథలు అల్లిచ్చారు. అయితే ఇక్కడ ఏమైంది, సుసర్ల నరసింహమూర్తి గారు ఎవరైతే 2024 డిసెంబర్ ప్రాంతంలో కంప్లైంట్ ఇచ్చాడో అప్పుడు ఏమైందంటే 24 మంది కలిసి కంప్లైంట్ ఇచ్చారు. ఇక వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయలేదండి సిసిఎస్ వాళ్ళు. ఫస్ట్ ఆఫర్ ఇచ్చారు, నాయన నువ్వు సెట్ చేసుకో, అనవసరంగా నువ్వు అనుకున్నారు. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళతో ఒక ఎంఓఈ చేసుకున్నారని విన్నాము, బట్ మాకు తెలియదు. కానీ అరెస్ట్ అయితే అయ్యారు. అరెస్ట్ అయ్యి జైలుకు పోగానే ఇమ్మీడియట్గా మాకు తెలిసిందనమాట. ఇప్పుడు నేను గిరిప్రసాద్ శర్మ గ్లోబల్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ని. మా కమ్యూనిటీలో అందరికీ అన్ని సంఘాల వాళ్ళకు కూడా ఈ కమలాకర్ శర్మ గురించి తెలుసు. ఈ ఏదైతే అరెస్ట్ అయ్యాడో అని వార్త వచ్చిందో ఆ వెంటనే మేము ఒక చిన్న సమావేశం పెట్టి ఎవరైనా బాధితులు ఉన్నారంటే ఒక 54 మెంబర్స్ మాత్రమే వచ్చారు. అప్పుడు అందరూ అలర్ట్ అయ్యారని అరెస్ట్ అయ్యారు అనగానే. ఆ తర్వాత ఏమైందంటే ఆ వెంటనే మీటింగ్ పెట్టారట, అరెస్ట్ అయ్యారట కమలాకర్ శర్మ అనగానే ఇమ్మీడియట్గా వందల మంది వచ్చేసి 1200 మందికి చేరింది ఆ సంఖ్య. అప్పుడు సుసర్ల నరసింహమూర్తి గారు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్లో వాళ్ళే ఉన్నారు అనుకున్నారు ఫస్ట్ సిసిఎస్ వాళ్ళు. అది వాళ్ళు 3.40 lakhs అంటే 3,40,00,000 మేరకు మాత్రమే వాళ్ళు ఫిర్యాదు చేశారు. కానీ ఇక్కడ మేము ఎప్పుడైతే స్టార్ట్ చేశామో వెంటనే ధన్వంతరి విక్టిమ్స్ ఫోరంలో చేరండి అని మెసేజ్లు పెట్టాం వాట్సాప్ గ్రూప్స్లో. వెంటనే వందలాది మంది జాయిన్ అవ్వడము. దీంట్లో ఎంత మోసం అంటే అండి, దయచేసి పబ్లిక్ కూడా ఆలోచన చేయండి. రిసిప్ట్స్ అనేటివి ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ అంటారో రేరా అనేది ఆ ప్రకటనలు అన్నీ పక్కకు పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెట్టిన డబ్బులకి ఏ ల్యాండు, ఏ సర్వే నంబరు, ఎక్కడ, ఏ ప్లాట్ అలాట్ చేస్తున్నారు, అది పర్మిషన్ ఉందా లేదా ఎంక్వైరీ చేయండి. మీ అడ్వకేట్లతో మాట్లాడప్పుడు ఇన్వెస్ట్ చేయండి. కానీ మీకు ఇష్టం వచ్చినట్టుగా ఈయన ఏం చేశాడు, అడ్వాన్స్ ఫర్ ల్యాండ్ అన్నాడు, తర్వాత అగ్రిమెంట్ అన్నాడు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అన్నాడు, సేల్ డీడ్ అన్నాడు. ఇవన్నీ కూడా మోసపూరితమైన పనులు. వాళ్ళు గ్రహించలేకపోయారు. ఓకే గిరిప్రసాద్ గారు, ఇప్పుడు బాధితుల విషయానికి వస్తే ఇంతమంది బాధితులు ఇప్పుడు ఇదంతా సాల్వ్ అయిపోయిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉండింది, వాళ్ళు మీతో వచ్చి మాట్లాడిన మాటలు ఏంటి? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చెప్పాలి అంటే అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు ధన్వంతరి బాధితులు ఎట్లా అంటే స్టార్టింగ్లో అసలు రకరకాలుగా వచ్చేసారనమాట. అంటే ఇక్కడ మనకు కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశారని చెప్పాం కదా, ఏవైతే డిఎఫ్ఐ అనే 3 అక్షరాలు ధన్వంతరి ఫౌండేషన్, అది తర్వాత లోగో చూసి డిఎఫ్ఐని చూసి వచ్చారో ఆ పెద్దవాళ్ళ మొగాళ్ళని అందరినీ చూసి వీళ్ళు నమ్మి ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా నట్టేయటం ఉంచాడు. బాధితులు ఏంటి అంటే, అయ్యా మేము అడ్వాన్స్ ఫర్ ల్యాండ్ పెట్టాము, ఒక తెల్ల పేపర్ మీద రిసిప్ట్, రిసీవ్డ్ అమౌంట్ అని ఒక రెవెన్యూ స్టాంప్ వేస్తారు, ఇస్తారు. ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్, ఈ రెండు డిఫరెంట్ అండి. అగ్రిమెంట్ అంటే ఏంటంటే మీకు ల్యాండ్ ఇస్తున్నాము, మీరు 180 రోజుల లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, చేయకపోతే మేము 18% వడ్డీ ఇస్తామని. అసలు ఇదంతా చూడండి, హైకోర్టులో ఈరోజు జడ్జి మేడం డైరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు నువ్వు ల్యాండ్ అంటున్నావు, మళ్ళీ ఇంట్రెస్ట్ అంటున్నావు, తర్వాత అగ్రిమెంట్ అంటున్నావు, దానికి ఏమి ఇవ్వకుండా అసలు కూడా ఎగ్గొట్టావు. అంటే ఇప్పుడు ఏం జరిగింది అక్కడ, పర్టికులర్ గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా దొరికిపోయాడు అన్నమాట. అవును, ఓకే. సో విజయ్ కుమార్ గారు, మీరు చెప్పండి, ప్రభుత్వం మీ విషయంలో ఈ విషయంలో మీకు న్యాయం చేసిందని మీరు భావిస్తున్నారా? తప్పకుండానండి, న్యాయం చేయడమే కాదు, అసలు ఇంత తొందరగా సిసిఎస్ చరిత్రలు కూడా ఇలాంటి కేసు ఒకటి
ఒక ముగింపు రావడం అనేది ఇదే మొదటిసారి. ఇంత త్వరగా అవుతుందని అనుకోలేదు. చాలా డీసీపీ శ్వేతారెడ్డి గారు ఎప్పటికప్పుడు వెంటనే ప్రభుత్వం కార్యదర్శిని కలిసి వెంట అటాచ్మెంట్ ఆర్డర్స్ జియోస్ తీసుకోవడం, అవి వెంటనే సబ్మిట్ చేయడం కోర్టులో, ఇదంతా నిజంగా చాలా ప్రశంసనీయమండి. వాళ్ళకి ఎప్పుడు మేము కృతజ్ఞులమై ఉంటాము. ఇలాంటి మోసాల గురించి మీరు విన్నప్పుడు, ఏమైనా న్యూస్ చూసినప్పుడు మీకు అంటే వాట్ యు వాంట్ టు టెల్ టు పీపుల్, అంటే వాళ్ళ జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి మోసాల గురించి మీరు చాలా తరచుగా వింటూనే ఉంటారు. సో ఆఖరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకి? చెప్పగలిగేది ఏంటంటే బేసిక్గా ఇలాంటి వాటిలో ముఖ్యంగా మోసపోయేది మిడిల్ క్లాస్ వాళ్ళు. వాళ్ళ లైఫ్ ఇంకొంచెం బెటర్ అవుతుంది, ఇదొక వాళ్ళకు ఒక అవకాశం అనుకున్న వాళ్ళే ఇలాంటి స్కామ్స్కి బారిన పడుతూ ఉంటారు. కానీ అలాంటి ఇవి కూడా అరికట్టాలని నాకు తెలిసి తెలంగాణ గవర్నమెంటే ఈ డిపాజిటర్స్ యాక్ట్ అనేసి తీసుకురావడంతో అది చాలా హెల్ప్ఫుల్గా ఉంది జనాలకి. ఇలాంటి ఆర్థిక నేరాలకి అడ్డుకట్ట వేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో గిరిప్రసాద్ గారు, కోర్టులో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మేము విన్నాము. గిరిప్రసాద్ గారు మీరు ఇన్నోసెంట్ కాదు అని హైకోర్టులో జడ్జి గారి ముందు కామెంట్ చేశారని విన్నాము. ఏంటి స్టోరీ? ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనము ఒకటి ఆలోచన చేయాలండి. వీళ్ళు ఈ ధన్వంతరి ఫౌండేషన్ కమలాకర్ శర్మ అనే అతను, మేము విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ అని చెప్పేసి ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసి దాని ద్వారా ఇంప్లీడ్ అయ్యాం హైకోర్టులో. సో హైకోర్టులో వేయంగానే అతనికి మింగుడు పడలేదు. దానికి రీజన్ ఏంటి అంటే కమలాకర్ శర్మ అనే అతనికి నేను కూడా దాదాపు 15-20 ఏళ్ళ నుంచి తెలుసు. నేను ఒక బ్రాహ్మిన్ కమ్యూనిటీ అసోసియేషన్ నడుపుతున్నానని, అంతకుముందు మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 1400 crores ఫ్రాడ్ జరిగినప్పుడు కూడా నేను ఇదే విషయాన్ని లేవనెత్తి అప్పట్లో ఒక ఎస్పీని కిడ్నాప్ చేశా అని చెప్పేసి అది పెద్ద స్టోరీలు ఉన్నాయన్నమాట. అంటే యాక్చువల్గా ఇట్ ఈజ్ నాట్ క్రిమినల్. అది ఏంటంటే ఎస్పీని కిడ్నాప్ చేశాడని మా మీద కేసులు పెట్టడము, అంటే 1400 కోట్ల అవినీతిని బయట పెట్టడము. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు వాహనాలు కరెక్ట్గా వాడుకుంటున్నారు అంటే ప్రతి ఆఫీసర్కు గుండె మీద చేసుకొని చెప్పొచ్చు. దానికి కారణం గిరిప్రసాద్ శర్మ అని చెప్పొచ్చు. దానికి నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇన్నోసెంట్ కాదు ఎవరు కమలాకర్ శర్మ వాళ్ళ అడ్వకేట్ సురేందర్ గారు, ఈ గిరిప్రసాద్ ఏమి ఇన్నోసెంట్ కాదు మేడం, ఈజ్ ఎ కిడ్నాపరు, క్రిమినల్ కేసులు ఉన్నాయని. ఎస్, ఐఎమ్ నాట్ ఇన్నోసెంట్, క్లియర్గా చెప్తున్నా. నేను విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ అని పెట్టిందే ఇట్లాంటి వాళ్ళపైన ఫైట్ చేయడానికి. అప్పట్లో ఏంటంటే 1400 కోట్ల అవినీతి పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో జరిగింది కాబట్టి దాన్ని బయట పెట్టి ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి నేను. అదే 1400 కోట్ల అవినీతి నీ దగ్గర జరిగింది కాబట్టి ఐఎమ్ నాట్ ఇన్నోసెంట్. ఖచ్చితంగా నేను ఏ దానికైనా రెడీ అని ఇంప్లీడ్ చేశాము. హైకోర్టులో వాళ్ళపైన ఆర్గ్యుమెంట్ చేశాము, రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ చేశాము. దట్స్ వై ఇవాళ ఈ రిజల్ట్ వచ్చింది. ఓకే, సో గిరిప్రసాద్ గారు, చివరిగా మీరు ధన్వంతరి బాధితులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, ఖచ్చితంగా మీరు అందరు కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఇక్కడ ఏంటంటే శ్వేతారెడ్డి ఐపీఎస్ మన డీసీపీ గారు అండ్ ఏసీపీ గారు నిరంతరం కష్టపడి అఫీషియల్ డాక్యుమెంటేషన్ పెట్టి మీ అందరికీ న్యాయం చేశారు. వాళ్ళకి సజ్జనార్ సార్ సిపి గారికి చాలా ధన్యవాదాలు అందరి తరఫున. అట్లనే ఇప్పుడు వాళ్ళు చేసిన పని, మన డాక్యుమెంట్స్, మన రికార్డ్స్ అన్నీ సపోర్ట్ చేసినాయి కాబట్టి మీ అందరికీ ఆల్రెడీ 3 సభ్య కమిటీ వేశారు కాబట్టి ఇప్పుడు అతి షార్ట్లీ మీ ఈ యొక్క సమస్య పోతుంది. మీకు అందరికీ డబ్బులు, వడ్డీ, ఇంట్రెస్ట్ అన్నీ వస్తాయి. మీ కాంపెన్సేషన్ కూడా లభిస్తుంది. మీరు పొరపాటును కూడా బాధపడకండి. వయోవృద్ధులు ఉన్నారు కాబట్టి అతి షార్ట్లీ మీ అందరికీ డబ్బులు వస్తాయి. మీరందరూ ధైర్యంగా ఉండాలని వాళ్ళకి మీరు ఇస్తున్న నమ్మకం అన్నమాట ఇది. ఓకే, సో గిరిప్రసాద్ గారు అండ్ అలాగే విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ చేసిన మోసాన్ని మీరు కళ్ళకు కట్టినట్టుగా వివరించినందుకు అండ్ వాళ్ళకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. మరో స్పెషల్ ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.